రక్తమే జయము జయము రా. యేసు రక్తమే జయం. మన ప్రభు అని యేసుక్రీస్తు నామములో ఈరోజు ఈ వీడియో ఇస్తున్న ప్రతి ఒక్కరికి వందనాలు. అందరూ బాగున్నారా? అందరూ దేవుని కృపలో వర్ధిల్లుతున్నారా? దేవునికి స్తోత్రం. ముఖ్యంగా ఈ సమయంలో ఈ రీతిగా మీ ముందు రావడానికి ముఖ్య కారణం ఏమిటంటే, ఈరోజు గుడ్ ఫ్రైడే. ఈరోజు ఆ చాలా మంది ఇప్పటి వరకు దైవ సేవకులు, విశ్వాసులు, ప్రతి ఒక్క క్రైస్తవులు ప్రభువైన యేసుక్రీస్తుని ఆరాధించుకొని చక్కగా ఉదయం నుండి ఇప్పటి వరకు ఇకను ప్రభువైన యేసుక్రీస్తుని ఆరాధించుకొని చక్కగా దేవుని మహిమపరుచుకొని మరి ఈ రీతిగా వచ్చి ఉన్నాం. అయితే ముఖ్యంగా ఈ రీతిగా మీ ముందు రావడానికి ముఖ్య కారణం ఈ గుడ్ ఫ్రైడే. ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా ఈ రీతికి మీ ముందు రావడం జరిగింది. ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువలో పలికిన 7 మాటలు ఇదిగో ఈ రీతిగా మనం ధ్యానించుకున్నాం. ముందు చిన్న పల్లవి పాడుకొని తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువలో పలికిన 7 మాటలు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ వంటి వానిగా నన్ను మార్చుటకు, నా వంటి వానిగా మారితివి. నీ వంటి వానిగా నన్ను మార్చుటకు, నా వంటి వానిగా మారితివి. పాపమెరుగని నీవు, పాపమెరుగని నీవు నా కొరకై పాపముగా మారితివి. నా కొరకై పాపముగా మారితివి. ఏమి వాగలనయ్యా నీ ప్రేమకు, ఏమి వాగలనయ్యా నీ ప్రేమకు. దహన బలిగా నే మారేదా నీ ప్రేమకు, దహన బలిగా నే మారేదా నీ ప్రేమకు. ఏమివ్వగలనయ్యా నీ ప్రేమకు, ఏమివ్వగలనయ్యా నీ ప్రేమకు. యేసయ్యా ఏమివ్వగలనయ్యా, యేసయ్యా ఏమివ్వగలనయ్యా,
నా ప్రాణమర్పింతునయ్యా, నా ప్రాణమర్పింతునయ్యా, ఏమివ్వగలనయ్యా నీ ప్రేమకు, ఏమివ్వగలనయ్యా నీ ప్రేమకు. యేసయ్యా ఏమివ్వగలనయ్యా, యేసయ్యా ఏమివ్వగలనయ్యా, నా ప్రాణమర్పింతునయ్యా, అర్పింతునయ్యా, అర్పింతునయ్యా, అర్పింతునయ్యా నా యేసయ్యా, అర్పింతునయ్యా, అర్పింతునయ్యా, అర్పింతునయ్యా నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారా? అందరూ దేవుని కృపలో వర్ధిల్లుతున్నారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువలో పలికిన 7 మాటలు జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు చాలా మంది అనేక ప్రదేశాలలో, అనేక చోట్ల చాలా మంది ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువలో పలికిన 7 మాటలు జ్ఞాపకం చేసుకున్న రోజు ఈ రోజు. ముఖ్యంగా ఈ మతోన్మాదులకు అయితే ఈ లైవ్ ద్వారా నేను ఏం చెప్తున్నానంటే, మత విద్వేషాలు రెచ్చగొట్టే మతోన్మాదులు ఎక్కడైతే ఉన్నారో, ఈ మధ్య కాలంలో మత విద్వేషాలు రెచ్చగొట్టే మతోన్మాది రాధా మనోహర్ దాస్ అనేవాడు, క్రైస్తవులకు 3 పండుగలు 4 పండుగలు ఉన్నాయి, అది మాకైతేనేమో ఒక నెలలో ఒక 7-8 పండుగలు ఉన్నాయి అని చెప్పి హేళన చేస్తూ మాట్లాడాడు. ఆ మాటలకి కౌంటర్ గా చిన్న ఒక మాట, మత విద్వేషాలు రెచ్చగొట్టే మతోన్మాదులకి పక్క రాష్ట్రం పోతే, పక్క దేశాలు పోతే వాళ్ళు పూజించే దేవీ దేవతలు ఎవరో తెలియదు. వాళ్ళు పూజించే దేవీ దేవతల పేర్లే తెలియవు. పక్క రాష్ట్రం పోతే వాళ్ళ పండుగలకి దిక్కు లేదు. పక్క రాష్ట్రానికి పోతే, పక్క దేశానికి వెళ్తే వాళ్ళు పూజించే దేవీ దేవతలకు దిక్కు లేదు. అయితే ప్రపంచ దేశాలు మొత్తం కొన్ని రాష్ట్రాల నుండి, కొన్ని దేశాల నుండి ఈ ప్రపంచంలో ప్రపంచ దేశాలు అన్నీ కలిపి చేసుకునే పండుగ ఏమన్నా ఉంది అంటే అది ప్రభువైన యేసుక్రీస్తు వారిని సిలువ వేసిన శుభ శుక్రవారం, అనగా ఈ రోజే. ఈ గుడ్ ఫ్రైడే అనేది ప్రపంచం మొత్తం జరుపుకుంటుంది. ఈ మత విద్వేషాలు రెచ్చగొట్టే మతోన్మాదులు, చిల్లర రౌడీలు, ఆకు రౌడీలు ఈ మాటని జ్ఞాపకం చేసుకోవాలి చక్కగా. ఏంటయ్యా అంటే, పక్క రాష్ట్రాలకు పోతే ఈ మతోన్మాదుల పండుగలకు దిక్కు లేదు. పక్క రాష్ట్రాలకు వెళితే ఈ మతోన్మాదుల దేవీ దేవతలకు దిక్కు లేదు. అయితే ప్రపంచ దేశాలలో, ఈ ప్రపంచంలో ఎన్ని దేశాలు అయితే ఉన్నాయో ఆ దేశాలలో అందరూ, ప్రతి ఒక్కరూ ఆరాధించే దేవుడు, ఆ దేవుని పేరు నజరేయుడైన యేసు.
ఆ దేవుని పేరు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈ మాట మత విద్వేషాలు రెచ్చగొట్టే మతోన్మాదులు గుర్తుపెట్టుకుంటే చాలా మంచిది. ఎప్పుడైనా ఎక్కడైనా మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే ఇంకా మంచిది. అర్థమైందా? క్లియర్‌గా అర్థమైపోయింది కదా! మొన్న పరిపూర్ణానంద చెప్పినట్టు అక్కడ సిమ్ ఇక్కడ పనిచేయదు, ఇక్కడ సిమ్ అక్కడ పనిచేయదు అనే థాట్‌లో మాట్లాడాడు కదా! ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ మొత్తం చెప్పినట్టు మీరు ఒకవేళ సిమ్మే అనుకునే పనైతే ప్రపంచ దేశాలలో పూజించబడే ఏకైక వ్యక్తి ఆయన పేరు నజరేయుడైన యేసు. ప్రపంచ దేశాలలో సమాధి నుండి తిరిగి లేచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు వారు ఒక్కడే. మతోన్మాదులు చెప్పే గ్రంథాల్లో గాని, మతోన్మాదులు చెప్పే దేవీ దేవతల్లో గాని చనిపోయి తిరిగి లేచినట్టు వాళ్ళ చరిత్ర ఏ చరిత్రలో లేదు. వాళ్ళ గ్రంథాల్లో ఏ గ్రంథంలో లేదు. వాళ్ళ దేవుళ్ళో ఏ దేవుడు లేడు. చనిపోయిన తర్వాత మూడవ దినమున లేచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అతని పేరు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్కడే. ఆయన పేరు నజరేయుడైన యేసు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారిని సిలువ వేసిన రోజు శుభ శుక్రవారము అని ఈ రోజు మనం అనుకుంటున్నాం. ఈరోజు శుభ శుక్రవారం అంటే గుడ్ ఫ్రైడే. చాలా మంది మతోన్మాదులు ఏమంటారంటే మత విద్వేషాలు రెచ్చగొట్టే మతోన్మాదులు ఏమంటారంటే ఈ మధ్య కాలంలో ప్రభువైన యేసుక్రీస్తు వారిని హింసించారు కదా, బాధించారు కదా, చనిపోయాడు కదా, చనిపోయిన తర్వాత శుభ శుక్రవారం ఏందని చెప్పి తల్లకిందులుగా మాట్లాడతారు కొంతమంది మత విద్వేషాలు రెచ్చగొట్టే మతోన్మాదులు. అలాంటి మతోన్మాదులకి సూటిగా చక్కగా కొండన్న జవాబు. అరే మత విద్వేషాలు రెచ్చగొట్టే మతోన్మాదులారా, మీరు చదివే గ్రంథాల్లో ఏ గ్రంథంలోనైనా ప్రజల కొరకు ప్రాణం పెట్టిన వ్యక్తి ఎవరైనా ఉండారా? మీరు పూజించే దేవుళ్ళో ఏ దేవి దేవతలైనా గాని సర్వ మానవాళి కొరకు ప్రాణం పెట్టిన వ్యక్తి ఎవరైనా ఉండారా? ఎవరైనా ఉంటే నిరూపించండి చక్కగా. అందుకని సర్వ మానవ పాపాల కొరకు ప్రతి ఒక్కరి కొరకు ప్రాణం పెట్టి గ్రంథం చుట్టలో వ్రాయబడిన విధంగా ఎఫెసీ పత్రిక 10:7 వ్రాయబడిన విధంగా ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి ఇదిగో ఈ రీతిగా చెప్పబడి ఉంది. ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. కనుకనే మొదట్లోనే ప్రభువైన యేసుక్రీస్తు వారు మానవుల కొరకు ప్రాణం పెట్టాలి. ఇదిగో ఈ రీతిగా హింసించబడాలి. 150 కిలోలు సిలువ బరువు. ఈ మొత్తం చక్కగా వ్రాయబడి ఉన్నది. ఒక ప్రవచనం ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి ప్రవచనం అనేది ముందే వ్రాయబడి ఉన్నది. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారికి చాలా మంది మత విద్వేషాలు రెచ్చగొట్టే మతోన్మాదులు రాధా మనోహర్ దాసు వగేరా ఉండారు చాలా మంది. వీళ్ళు ఏమంటారంటే సిలువ మీద ఉండే 3 మేకులే తీయలేదో మాట అంటారు మత విద్వేషాలు రెచ్చగొట్టే మతోన్మాదులు. అరే మత విద్వేషాలు రెచ్చగొట్టే మతోన్మాదులారా, దేవునికి సమస్తము సాధ్యమే. ప్రభువైన యేసుక్రీస్తు వారికి అసాధ్యమైనది ఏమీ లేదు. సమస్తము సాధ్యమే. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావడానికి ముఖ్య కారణం ఏమై ఉన్నదంటే మీ దేవీ దేవతల్లాగా, మీరు పూజించే దేవీ దేవతల్లాగా ఒక వ్యభిచారాలు చేయటానికో, ఒక దొంగతనాలు చేయటానికో, ఒక దోపిడీలు చేయటానికో ఈ భూలోకంలోకి రాలేదు. జాగ్రత్తగా వినాలి. మత విద్వేషం రెచ్చగొట్టే మతోన్మాదులు ఈ మాటలు చాలా జాగ్రత్తగా వినాలి.
ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే సర్వమానవ పాపాల కొరకు మన కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు బలి అవ్వటానికి ఈ లోకానికి రావడం జరిగింది. కేవలంగా మనం చేసిన పాపాల వలనే, కేవలంగా మనం చేసిన శాపాల వలనే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ రీతిగా బలి అవ్వటం జరిగింది. ఈ విషయాలు తెలియని చాలా మంది మతోన్మాదులు వాళ్ళ సంపాదన కొరకు సస్యశ్యామలం ఉన్న మన భారతదేశంలో, కలిసిమెలిసి బ్రతుకుతున్న మన భారతదేశంలో మత విద్వేషాలు రెచ్చగొడటానికి బైబిల్ గ్రంథాన్ని వక్రీకరించి ప్రభువైన యేసుక్రీస్తు వారిని దూషిస్తూ అనేకమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. ప్రతి ఒక్క క్రైస్తవులు, ప్రభువుని నమ్ముకున్న ప్రతి ఒక్కరు ఈ మతోన్మాదుల కొరకు కూడా మేమందరం ప్రార్థన చేస్తూ ఉంటాం. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు సులువు మీద పలికిన 7 మాటల్లో మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించండి అని చెప్పి చక్కగా ఈ మాట పలుకడం జరుగుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన మాట క్షమించటం. అందుకే ఈ మత విద్వేషాలు రెచ్చగొట్టే మతోన్మాదులు ఎక్కడ గొడవ చేస్తున్నా, ఎక్కడ మమ్మల్ని క్రైస్తవులు అనబడే వారిని దూషిస్తున్నా, క్రైస్తవులు అనబడే వారిని హింసిస్తున్నా, క్రైస్తవులు అనబడే వారిని మరి ఎంత హింసిస్తున్నా కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ప్రకారం ఆయన మాకు మాదిరిగా ఉన్నాడనే ఇప్పటి వరకు కూడా క్షమిస్తూ పోతూ ఉన్నాం. సిలువలో పలికిన మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరి ఎరుగురు గనుక వీరిని క్షమించండి అని చాలా చక్కని మాట, స్పష్టంగా. కనుకనే ఈ మత విద్వేషాలు రెచ్చగొట్టే మతోన్మాదులు చాలా మంది ఎక్కడ గొడవ పెట్టినా, అల్లర్లు పెట్టినా ఆ హిందూ జనశక్తి లలిత్ కుమార్ అనేవాడు ఈస్టర్ పండుగ రోజు కొంతమంది స్త్రీలు అలాగా వెలుచుండగా హైదరాబాద్ లో కూకటపల్లి దగ్గర క్రైస్తవ సహోదరులను ఆపి వాడు గొడవ పెట్టి, మీకు చేతులకి గాజులు లేవు, మీ ముఖాలకి బొట్లు లేవు, మీరు అది ఇది గూసుకుని చెప్పి కొన్ని మాటలు దూషించినా గాని కేవలంగా క్షమించటం ప్రభువైన యేసుక్రీస్తు వారు మాకు ఏ రీతిగా అయితే సిలువలో మాట్లాడిన మాటల్లో మొదటి మాట క్షమించండి అని ఏ రీతిగా అయితే మాకు చెప్పాడో ఆ మాట ప్రకారం వాడిని ఏమీ అనకుండా మన క్రైస్తవులు అనేవారు చక్కగా వాడిని క్షమించి, ఈ మాట ప్రభువైన యేసుక్రీస్తు వారు మాకు చెప్పాడు అని చెప్పి స్పష్టంగా చెప్పి వాడికి, ఆ మతోన్మాదికి చూడటం జరిగింది. మొదటి మాట క్షమించటం. తండ్రి వీరేమి చేయుచున్నారు వీరు ఎరుగురు తండ్రి, అయ్యా వీరిని క్షమించండి అని చాలా చక్కగా సులువు మీద ఈ మాట పలికినట్టు మనం లేఖనంలో చూస్తాం. లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనంలో ఈ మాట స్పష్టంగా ఇలాగా వ్రాయబడి ఉంటుంది. అలాగే రెండవ మాటగా లూకా సువార్త 23వ అధ్యాయము 42, 43లో ఇదిగో ఈ రీతిగా వ్రాయబడి ఉంటది. నేడు నీవు నాతో కూడా పరదేశులు
ఉందు అని నేను నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని చాలా చక్కగా స్పష్టంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు రెండో మాటగా ఇది ఈ రీతిగా పలికాడు. లేఖనంలో చూసి నమ్మిన వారి కంటే చూడకుండా నమ్మిన వారు ధన్యులు అని వ్రాయబడి ఉంటది. చాలా మంది మత విద్వేషాలు రెచ్చగొట్టే మతోన్మాదులు ఏమంటారు అంటే, పరలోకం ఉందని పాతాళం ఉందని చెప్పి మీరేమన్నా చూసి వచ్చారా? ఇలాగనే ఈ సిలువలో దొంగ ప్రభువైన యేసుక్రీస్తు వారితో కలిపి ఇంకొక ఇద్దరు దొంగల్ని సిలువ వేయడం జరుగుతుంది ఇక్కడ. సిలువ వేయడం జరిగినప్పుడు ఆ సిలువలో ఒక దొంగ, నువ్వు లోకరక్షకుడు అని చెప్పి అంటున్నారు కదా, నువ్వు పాపుల రక్షకుడివి అని అంటున్నారు కదా చాలా మంది జనం. నువ్వు స్వస్థ కార్యాలు చేసావు కదా. ఈ మత విద్వేషాలు రెచ్చగొట్టే మతోన్మాదుల్లో ఈ రాధా మనోహర్ దాసు, ఈ శివశక్తి మతోన్మాదులు, కరుణాకర్ సుగ్గున వగేరా వగేరా ఆ శక్తులు ఈ శక్తులు అడ్డమైన శక్తులు పేర్లు పెట్టుకొని ఈ మధ్య కాలంలో అనకొండలో ఈనకొండలో అయ్యి అని చెప్పి పేర్లు పెట్టుకొని మత విద్వేషాలు రెచ్చగొట్టే మతోన్మాదులు ఏ రీతిగా అయితే ప్రభువుని యేసుక్రీస్తు అని హేళన చేస్తున్నారో, అదే రీతిగా ఆ సిలువలో దొంగ కూడా ఒక దొంగ, నువ్వు నిజమైన దేవుడు అయితే ఆ సిలువలో నుండి ఆ మేకులు తీసుకొని మమ్మల్ని కూడా విడిపించవచ్చుగా అని చెప్పి హేళన చేస్తూ మాట్లాడతాడు. బైబిల్ గ్రంథంలో చాలా చక్కగా వ్రాయబడి ఉంటది. దేవుని కుమారుడు సర్వమానవ పాపాల కొరకు ఇలాగ హింసించబడి, ఇలాగ కొరడాలతో కొట్టబడి, ఇదిగో ఈ రీతిగా సర్వమానవ పాపాల కొరకు ఇదిగో ఈ రీతిగా ప్రాణం పెట్టాలి అని స్పష్టంగా లేఖనంలో ప్రవచనం ముందే ఉంటది. ప్రవచనం ఇప్పుడు లేఖనం నెరవేరాలి అంటే ఆ మేకులు బీక్కొని వస్తే లేఖనం నెరవేరిద్దా? మత విద్వేషాలు రెచ్చగొట్టే మతోన్మాదులారా, సర్వమానవ పాపాల కొరకు ప్రాణం పెట్టింది ఎవరన్నా ఉండారు అంటే అతని పేరు నజరేయుడైన యేసు. అంతకుమించి మత విద్వేషాలు రెచ్చగొట్టే మతోన్మాదు దేవి దేవతల్లో ఒక్కళ్ళు కూడా లేరు. అందుకని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే చాలా మంచిది. ఆ మొదటి దొంగ ఏ రీతిగా అయితే నమ్మలేదో అదే భావజాలం కలిగి ఉంటది మత విద్వేషాలు రెచ్చగొట్టే మతోన్మాదులకి. అలాగే రెండో దొంగ ప్రభువుని యేసుక్రీస్తు వారిని నమ్మటం జరుగుతుంది. తండ్రి, రేపు నీ రాజ్యంతో నువ్వు వస్తావు కదా. చాలా చక్కటి మాట, ఆత్మ సంబంధమైన మాట. ప్రభువుని యేసుక్రీస్తు వారు ఇతనే అని చాలా స్పష్టముగా నమ్మి, తండ్రి అయ్యా నువ్వు నీ రాజ్యంతో వచ్చేటప్పుడు నన్ను కొంచెం జ్ఞాపకం చేసుకో అని చెప్పి పశ్చాత్తాపడి దేవుని ఆత్మతో నింపబడి స్పష్టముగా మాట్లాడతాడు అక్కడ మాట. అప్పుడు ప్రభువుని యేసుక్రీస్తు వారు ఇదిగో ఇలాగ మాట్లాడతాడు. చూశాం కదా, లూకాసు వార్త 23వ అధ్యాయము 42, 43లో ఇదిగో ఈ రీతిగా వ్రాయబడి ఉంటుంది. అప్పుడు ప్రభువుని యేసుక్రీస్తు వారు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందు అని నేను నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని చాలా చక్కగా ఈ మాట స్పష్టంగా తెలియపడటం జరుగుతుంది. అదే రీతిగా చూచి నమ్మిన వారి కంటే చూడకుండా నమ్మిన వారు ధన్యులు, లేఖనం ఇదిగో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. అలాగే నీవు నేను ప్రతి ఒక్కరూ ప్రభువుని యేసుక్రీస్తు వారిని నమ్మే రీతిగా ఉండాలి. ఆత్మ సంబంధంగా నమ్మే రీతిగా ఉండాలి అని ఈ రీతిగా వ్రాయబడి ఉంటది. అలాగే మూడో మాటగా ప్రభువుని యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన మూడో మాటగా ఇదిగో ఇలాగా వ్రాయబడి ఉంటది.
యోహాను సువార్త 19:26 వచనంలో, అమ్మా ఇదిగో నీ ప్రియ కుమారుడు అని ప్రభువైన యేసుక్రీస్తు వారు తన బాధ్యత తన సహోదరుడికి తెలియపరిచి తన తల్లితో స్పష్టముగా ఇప్పటి వరకు నేను నీ కుమారుణ్ణి అని నువ్వు అనుకుంటున్నావు కదా, ఇక నుండి ఇదిగో నీ ప్రియ కుమారుడు అని చెప్పి తన సహోదరుడికి పరిచయం చేసి ఈ మాట వ్రాయబడి ఉంటది, ఈ మాట పలికి ఉంటది. మనం కూడా ఈ లోక సంబంధమైన విషయాల్లో పడి, ఈ లోక సంబంధమైన క్రియల్లో పడి, ఈ లోక సంబంధమైన ధనం ధాన్యాలు వాటికి వీటికి అలవాటు పడి పరలోక సంబంధమైన విషయాలు చాలా మంది మర్చిపోతున్నారు. తల్లిదండ్రులు నాతోటే ఉంటారులే, భార్య పిల్లలు నాతోటే ఉంటారులే, బంధుమిత్రులు నాతోటే ఉంటారులే అని వాళ్ళంతా వాళ్ళు భావించుకొని వాళ్ళ కుటుంబ సభ్యులకి, వాళ్ళ భార్య పిల్లలకి, వాళ్ళ స్నేహితులకి అదే నేర్పుతా వస్తున్నారు. అయితే ఇక్కడ స్పష్టముగా ఇక్కడ 3వ మాటగా ప్రభువైన యేసుక్రీస్తు వారు చాలా చక్కగా తల్లి అయినా గాని, తండ్రి అయినా గాని, భార్య అయినా గాని, పిల్లలైనా గాని, బంధుమిత్రులైనా గాని, అన్నతమ్ముళ్ళైనా గాని, ఎవరైనా గాని ఎప్పుడైనా గాని కొంతవరకే అని చెప్పి చాలా స్పష్టముగా ఇక్కడ ఈ మాట తెలియపరిచి ఉంటుంది. అమ్మా ఇదిగో నీ ప్రియ కుమారుడు అని చాలా చక్కగా మరి తన సహోదరుడికి తల్లి గారిని పరిచయం చేసి మాట్లాడిన మాట. అలాగే ఐదో మాటగా ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువ మీద పలికిన 5వ మాటగా ఇలాగా వ్రాయబడి ఉంటది. యోహాను సువార్త 19:28 వచనంలో ఇదిగో ఈ రీతిగా ఉంటది. ఏలి ఏలి లాబా సబక్తా అని చెప్పి స్పష్టముగా ఇదిగో ఈ రీతిగా మాట్లాడుంటది. ఈ మాటకి అర్థం ఏమంటే, నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి, నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని చెప్పి ఇదిగో ఈ రీతిగా వ్రాయబడి ఉంటది. క్షణకాలము కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారిని క్షణకాలము కూడా విడవకుండా ప్రభువైన తండ్రి కుమారుడు కలిసిమెలిసి బ్రతికిన దినాలలో ఒక్క క్షణకాలం దేవుడు కుమారుడు చెయ్యి అలా విడిచిన ఒక క్షణమే అలా విడిచి అలా పట్టుకుంటాడు అంతే. ఆ క్షణం కాలం కూడా తండ్రిని విడువలేక నా దేవా నన్నెందుకు చేయి విడిచిదని చెప్పి చాలా చక్కని మాట ప్రభువైన యేసుక్రీస్తు వారు పలికిన విధానాన్ని మనం చూస్తాం. మన బ్రతికిన దినాల్లో మనం ఈ భూలోకంలో జీవించిన విధానాన్ని బట్టి మనం ఈ భూలోకంలో ఎవరితో సహవాసం కలిగి ఉండాలి, క్రైస్తవులతోట, దేవుని ఎరిగిన పిల్లలతోట, లేకుంటే దేవుళ్ళు తేలిన పిల్లలతో సహవాసం కలిగి ఉండాలా, ఆత్మ సంబంధంగా ఏ రీతిగా ఎదగాలి, ఆత్మ సంబంధమైన పిల్లల స్నేహం మనం కోరుకోవాలా, శరీర సంబంధమైన పిల్లల స్నేహం మనం కోరుకోవాలా, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు, దేవుని రాజ్యంలో అతను మహిమపరచడానికి ఆత్మ సంబంధమైన విషయాలు చాలా చక్కగా మాట్లాడాడు. తండ్రి కుమారుడు తండ్రి, దేవుని పిల్లలు అంతా కలిసిమెలిసి బ్రతకాలి.
నీవు నేను అంటుకొట్టుకొని బ్రతకాలి. తండ్రి కుమారుడు కలిసిమెలిసి బ్రతకాలి అని చెప్పి లోక సంబంధమైన విషయాల్లో కానివ్వండి, శరీర సంబంధ విషయాలు కానీ, శరీర సంబంధ విషయాల గురించి తెలియకుండా చెప్పకుండా మన స్నేహం అనేది మనం అంటుకట్టుకుని ఉండేది ఎవరితో అంటే ఎవరితో? దేవుని ఎరిగిన తోటి, క్రైస్తవులతోటి, మత విద్వేషాలు రెచ్చగొట్టే మతోన్మాదులతోటి కాదు అని చెప్పి చాలా చక్కగా ఇక్కడ నా దేవా నన్నెందుకు చేయి విడిచిదని చెప్పి చాలా చక్కగా మాట్లాడి ఇక్కడ మనకు కనపడుతుంది. మనం కూడా ఇంత ఆత్మతో నింపబడి, పరిశుద్ధాత్మతో నింపబడి, క్షణకాలం కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారిని విడవకుండా, క్షణకాలం కూడా ఈ లోకంలో వారితో సావాసం చేయకుండా పరిపూర్ణంగా దేవునితో సావాసం కలిగి, పరిపూర్ణంగా దేవుని ఆత్మతో నింపబడి, మనం కూడా ఆలోచనలో కూడా యేసుక్రీస్తు తండ్రిని విడవకుండా, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏ రీతిగా అయితే ఇక్కడ ఈ మాటని సెలవిచ్చాడో 4వ మాటగా మత్తయి సువార్త 27వ అధ్యాయం 47వ వచనంలో ఏ రీతిగా అయితే వ్రాయబడి ఉన్నదో, నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి, ఏలి ఏలి లావా సబక్త. ఈ మాట కొంతమంది మతోద్వేషాలు రెచ్చగొట్టే మతోన్మాదులు ఏమంటారంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు అలా అరిచాడు ఇలా అరిచాడు అని చెప్పి ఈ మధ్య కాలంలో కరుణాకర్ సుగ్గన అనేవాడు మత విద్వేషాలు రెచ్చగొట్టే మతోన్మాదులు హేళన చేస్తూ మాట్లాడతారు ఈ మాటని. వాళ్ళకి కొండన్న జవాబు, అరే మత విద్వేషాలు రెచ్చగొట్టే మతోన్మాదులారా, సర్వ వ్యాప్తికి సృష్టికర్త ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్కడే. సర్వ మానవ వాళ్ళకి సృష్టించేసిన కానుండి ఆది ఆయనే, అంతము ఆయనే. అంతేగాని అంత దేవాది దేవునికి ఏలి ఏలి లాభ చవక్త అంటే, నా దేవ నన్నెందుకు చేయి విడిచావు అని చెప్పి బిగ్గరగా కేకేసాడు అది చెప్పి దొంగ మాటలు చెప్పి మత విద్వేషాలు రెచ్చగొడుతూ ఉంటారు మతోన్మాదులు. ఆత్మ సంబంధమైన విషయం ఏంటంటే తండ్రి కుమారుడు, అలాగే క్రీస్తు ఎరిగిన ప్రతి ఒక్క పిల్లలు, ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎరిగిన ప్రతి ఒక్కరు ఇదిగో ఈ రీతిగానే తండ్రి మాటలకు, ప్రభువైన యేసుక్రీస్తు వారి సహవాసానికి, క్రైస్తవుల సహవాసానికి క్షణకాలం కూడా దూరం అవ్వకుండా కలిసిమెలిసి బ్రతకాలనేదే ఈ మాటకి అర్థం. అందుకే ఏలి ఏలి లాభ సబక్త అని చెప్పి స్పష్టముగా నా దేవ నన్నెందుకు చేయి విడిచితివి అని చెప్పి చక్కగా స్పష్టంగా ఇదిగో ఈ మాట వ్రాయబడి ఉంటది. అలాగే సిలువలో పలికిన 7 మాటల్లో ఇప్పుడు 4 మాటలు చూసుకున్నాము. 5వ మాట, నేను దప్పికొనుచున్నాను. సిలువలో పలికిన 7 మాటల్లో 4 మాటలు చెప్పుకున్నాము. 5వ మాటగా నేను దప్పికొనుచున్నాను. యోహాను సువార్త 19:28 లేఖనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంటది. దేవునికి స్తోత్రం. ఏం వ్రాయబడి ఉంటదంటే నేను దప్పికొనుచున్నాను అని వ్రాయబడి ఉంటది. ఈ మాటకి మత విద్వేషం రెచ్చగొట్టే మతోన్మాదులు ఏమంటారంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారికి దాహం వేసింది, మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు కూడా ఎవరు లేరు, అందుకని చెప్పి నేను దప్పికవుతుంది నాకు అని చెప్పి అని పెద్దగా బిగ్గరగా కేక వేశారు అని చెప్పి మత విద్వేషాలు రెచ్చగొట్టే మతోన్మాదులు, సగం తెలిసి సగం తెలియని జ్ఞానములు, అజ్ఞానులు, మూర్ఖులు ఇదిగో ఈ రీతిగా మాట్లాడుతూ ఉంటారు. ఈ మాటకు అర్థం ఏందంటే
ప్రభువైన యేసుక్రీస్తు వారు దప్పికొనుచున్నాను అన్న దానికి ఆత్మ సంబంధమైన చాలా చక్కటి మాట, చాలా చక్కటి జవాబు. ప్రభువైన యేసుక్రీస్తు వారు దప్పికొనుచున్నాను అంటే అది మనం తాగే మంచినీళ్ళ దప్పిక కాదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు దప్పికొనుచున్నాను అంటే ఆత్మల దప్పికొనుచున్నాడు. ఆయన ఆత్మల దాహం కలిగి ఉన్నాడు. ఈ లోకంలో నశించిపోతున్న ఆత్మలు చాలా ఉన్నాయి. ఈ లోకంలో చాలా మంది చాలా ఇరుకు ఇబ్బందుల్లో పడి భార్య పిల్లలను పట్టించుకోకుండా, తల్లిదండ్రులు పట్టించుకోకుండా, ఈ సాతాను కబంధ హస్తాల్లో ఇరుక్కుని పాపములోను శాపములోను కొట్టుమిట్లాడుతూ ఈ సాతాను కబంధ హస్తాల్లో ఇరుక్కుపోయి నరకానికి వెళ్ళటానికి రెడీగా ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమంటాడంటే, ఈ ఆత్మ నాది, ఈ ఆత్మను చేసింది నేను, వాళ్ళ నాసిక రంధ్రాలలో జీవవాయు ఊది వాళ్ళకి జీవాన్ని పోసింది నేను, ఈ ఆత్మ నాది. ఈ ఆత్మ నశించి నరకానికి వెళుతుంది. ఆత్మల రక్షణకై నేను వచ్చున్నాను ఈ భూలోకానికి. ఆత్మల రక్షణకై నేను ప్రాణం ఇదిగు ఈ రీతిగా పెట్టి ఉన్నాను. ఏ ఒక్కరూ నశించిపోవటం దేవుని చిత్తం కాదు. ప్రతి ఒక్కరూ పరిపూర్ణులై దేవుని రాజ్యం చేరుటయే ప్రభువైన యేసుక్రీస్తు వారి సంకల్పము. అంతేగాని దేవుడికి ఏదో మంచినీళ్ళని అవి ఇచ్చారు ఈ ఇచ్చారు అని చెప్పి చాలా మంది ఆత్మ సంబంధంగా లేకుండా ఏదో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. లేఖనంలో ఇదిగో నేను దప్పికొనుచునంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు నశించిపోతున్న ఆత్మలు చాలా ఉన్నాయి. నశించిపోతున్న ఆత్మలు చాలా ఉన్నాయి. ఆ ఆత్మలు మొత్తాన్ని రక్షించాలి. నేను జీవవాయువు ఊదిన ప్రతి ఒక్క ఆత్మ నా రాజ్యానికి రావాలి. అదే నా సంకల్పము, అదే మీ సంకల్పం కూడా అని చెప్పి చాలా చక్కగా చాలా స్పష్టంగా ఇదిగో ఈ రీతిగా ఆత్మల దప్పికొనుచున్నాను అని చెప్పి వ్రాయబడి ఉంటుంది. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన 6వ మాటగా సమాప్తమాయను అని చెప్పి ఈ మాట స్పష్టంగా ఉంటది. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనంలో ఈ రీతిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు చక్కగా సిలువలో పలికిన 6వ మాటగా ఇది ఈ రీతిగా వ్రాయబడి ఉంటది. చాలా చక్కగా వ్రాయబడి ఉంటది. యేసు ఆ చిరుకను పుచ్చుకొని సమాప్తమాయను అని చెప్పి తన ఆత్మను ఇది ఈ రీతిగా అప్పగించుకొని ఉన్నాడని చెప్పి చాలా చక్కగా వ్రాయబడి ఉంటది. పరిపూర్ణంగా ఇది ఈ రీతిగా దేవుడు నాకు అప్పగించిన పనిని పూర్తిగా సంపూర్ణంగా ఏ లోటు లేకుండా మనం ఎఫెసీ పత్రికలో చూసినట్టు 10:7 వచనంలో చూసినట్టు గ్రంథపు చుట్టలో ప్రభువైన యేసుక్రీస్తు వారిని ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి ఏ రీతిగా వ్రాయబడి ఉన్నదో చక్కగా
ఆ శ్రమలన్నీ అనుభవించి తన పని, తన భూలోకానికి వచ్చిన పని చక్కగా ప్రశాంతముగా పరిపూర్ణంగా పూర్తి చేసుకొని చాలా చక్కగా ఇదిగో ఈ రీతిగా వ్రాయబడి ఉంటది. సమాప్తమాయను. తండ్రి, మీరు నాకు ఒక పని అప్పచెప్పారు. మీరు నాకు ఒక పని ఈ భూలోకంలోకి వెళ్ళిన తర్వాత ఇదిగో ఇలాగా చేయమని చెప్పి ఉండాలి. నా పనిని నేను పరిపూర్ణంగా పూర్తిగా సమాప్తం చేసి ఉన్నాను అని చెప్పి తన తండ్రికి కుమారుడు ఇదిగో ఈ రీతిగా చెప్తాడు. అలాగే 7వ మాటగా ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువ మీద పలికిన 7వ మాటగా తండ్రి, లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనంలో ఇది ఈ రీతిగా వ్రాయబడి ఉంటది. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. ఎవరి చేతికి? తండ్రి చేతికి ఇది కుమారుడు ఆత్మ అనేది నేను అప్పగించున్నాను అని చెప్పి స్పష్టంగా మీరు నాకు చెప్పిన పని పరిపూర్ణంగా పూర్తిగా చేసి ఉన్నాను. ఆ యోగంలో వీళ్ళు, ఈ యోగంలో వీళ్ళు, వీళ్ళు వచ్చి వాళ్ళు సగం చేసి పని, వీళ్ళు సగం చేసి ఈ మత విద్వేషాలు రెచ్చగొట్టే మతం మాది దేవి దేవతలు సగం పూర్తి పని చేసి మళ్ళీ ఇంకో రూపంలో వస్తాను, దాన్ని సగం చేస్తాను, ఇంకో రూపంలో వస్తాను, సగం చేస్తాను, ఇంకో రూపంలో వస్తాను, సగం చేసుకుంటాను, ఈ సగం వాడొచ్చి పూర్తి చేస్తాడు, ఆ సగం వాడొచ్చి పూర్తి చేస్తాడని కాకుండా పరిపూర్ణంగా ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఏ రీతిగా అయితే ఒక పని, ఒక బాధ్యత అనేది అప్పచెప్పాడో ఆ పనిని పూర్తిగా చేసి తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుతున్నానని చెప్పి స్పష్టంగా ధైర్యంగా చెప్పిన విధానాన్ని మనం చూస్తాం. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువలో పలికిన 7 మాటలలో మొదటి మాటలో తండ్రి అని చెప్పి స్పష్టంగా వ్రాయబడి ఉంటది. మొదటి మాటలో అంటే తండ్రి అని ఉంటది. చివరి మాటలో కూడా తండ్రి అని ఉంటది. చూడండి, బాగా గమనించండి. మొదటి మాటలో తండ్రి ఉంటది, చివరి మాటలో కూడా తండ్రి అని ఉంటది. ఇప్పుడు ఇక్కడ మనకు అర్థం అవ్వాలి. ఏం అర్థం అవ్వాలి అంటే క్రైస్తవ సంబంధం అనేది క్రైస్తవులు అనేవాళ్ళు ప్రభువైన యేసుక్రీస్తు వారిని వాళ్ళు క్రైస్తవులు అంటే ఒక ప్రభువైన యేసుక్రీస్తుని ఆరాధిస్తున్నారు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి నిజమైన దేవుడు నమ్మాలి అనాలి అంటే ప్రతి ఒక్కరికి తండ్రి కుమారుడు సంబంధం ఉంటది. ఈ విషయం చాలా మంది మత విద్వేషాలు రెచ్చగొట్టే మొదలు తండ్రి అంటున్నారేంది అని చెప్పి కొంతమంది హేళన చేస్తూ మాట్లాడతారు. ఈ లోకంలో పరిపాలించే దేవీ దేవతలకు కానివ్వండి, ఈ లోకంలో ఉంటున్న ఈ మత విద్వేషాలు రెచ్చగొట్టే మొదటి గ్రంథాల్లో కానివ్వండి, తండ్రి కుమారుడు దగ్గర సంబంధం లేదు. మీరు గమనించండి, మత విద్వేషాలు రెచ్చగొట్టే మొదటి గ్రంథాలలో తండ్రి కుమారుడు సంబంధం అస్సలు ఉండదు. దేవుడు ఎక్కడా కానీ ప్రిస్టేజ్ గానే ఉంటది ఆ దేవి దేవతల గురించి. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు అలా కాదు. తండ్రి 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 ప్రతి విషయంలో మనం తండ్రి 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 అంటుంటాం. మనకు దగ్గరగా దేవుడు మనకి ఎలా ఉన్నాడు అంటే ఆయన ఎక్కడో లేడు, ఏదో పడానికి సాంబ్రాణి గడ్డలు ముట్టించి ఎక్కడో లేడు. ఆయన తండ్రి అనే అతను మన హృదయంలోనే ఉన్నాడు, మనతోనే ఉన్నాడు. మన ఇంట్లో మనకు ఒక పోలిక, మనకు తండ్రి ఎంత దగ్గరగా ఉంటాడో
అలాగే మనం నమ్ముతున్న తండ్రి నజరేయుడైన యేసు అంతే దగ్గరగా ఉంటాడు మనకి. ఈ మాట మత విద్వేషం రెచ్చగొట్టే మొదలు చాలా జాగ్రత్తగా వినాలి. అది వాళ్ళ దేవి దేవతలు కలవాలి అనుకో, కొబ్బరికాయలు, హారతులు, లేకపోతే పూలు వగేరా వగేరా ఉంటాయి, సాంబ్రాణి కడ్డీలు వగేరా వగేరా అన్ని తీసుకొని మరి పొగేసుకొని ముట్టించి అది హోం మంత్రం జామ మంత్రం అంటే గాని వాళ్ళ దేవి దేవతలు పలకరు. అది ఎక్కడికి పోవాలి? చక్కగా చన్నీళ్ళ స్నానం చేయాలి. 4:30కో 3:30కో లేచి చన్నీళ్ళ స్నానం చేసి మడి కట్టుకొని జంజాలు వేసుకొని శుద్ధి అని చెప్పి ఉండి, ఎక్కడ ఆవు పేడ పెట్టిద్దో, ఎక్కడ గోమూత్రం పోసిద్దో ఆవును కనిపెట్టుకొని ఆ గోమూత్రం కోసం, ఆ పేడ కోసం, ఆ పంచాంగం కోసం కనిపెట్టుకొని ఒక డబ్బాలో పట్టుకొని ఒక 74 అగరవత్తులు, మల్లెపూలు, సాంబ్రాణి కడ్డీలు వగేరా వగేరా, పసుపు కుంకుమ, మత విద్వేషాలు రెచ్చగొట్టే మతోన్మాది గ్రంథాల్లో కానివ్వండి, మతోన్మాదులు దేవి దేవతల్లో కానివ్వండి, వీళ్ళు మతోన్మాదులు నమ్మే దేవి దేవతల్లో కానివ్వండి, దేవుడు ప్రభు అని యేసుక్రీస్తు వారిలాగా చాలా దగ్గరగా ఉన్నాడు. ఇంట్లో ఉండడు, మనసులో ఉండడు. మీరు గమనించండి. ఈ మతోన్మాదులు నమ్మే దేవి దేవతల దగ్గరికి వెళ్ళాలి అంటే నేను చెప్పా కదా, ఆవు పంచాంగం తీసుకొని, ఆవు పేడ తీసుకొని, ఆవు పిడకలు తీసుకొని 3:30కే స్నానం చేసి మడి కట్టుకొని నూగుల నూనె, కొవ్వొత్తులు, సాంబ్రాణి కడ్డీలు, అగరవత్తులు అవి తీసుకొని మరి ఆవు పేడ ఈ పేడ అవి తీసుకొని కొంచెం తీసుకొని సంచులు వేసుకొని కాలి కొట్టుకొని, విషయం ఏంటంటే మత విద్వేషాలు రెచ్చగొట్టే మతోన్మాదులకి ఇప్పటి వరకు కూడా వాళ్ళు నమ్మే దేవి దేవతల్లో ఎవరు రక్షించేవాళ్ళో తెలియదు, ఎవరు శిక్షించేవాళ్ళో తెలియదు. అసలు వాళ్ళు దేవుళ్ళు అని చెప్పబడుతున్న వాళ్ళు ఎక్కడుంటారో కూడా తెలియదు వాళ్ళకి. అందుకని కనపడ్డ గుడి దగ్గరకల్లా పోయి అదిగో ఇది గూసు గుట్టు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత కారు పాస్కి దాని రేటు ఇలా ఉంటది, చెప్పులకి ఇంత ధనం అని చెప్పి ఉంటది, అలాగే కారు పాస్కి ఇంత ధనం అని ఉంటది. అది తర్వాత దూరంగా చూసే దేవుణ్ణి, దూరంగా ఉండి చూసేదానికి ఒక టికెట్ ఉంటది, దగ్గర ఉండి చూసేదానికి ఒక టికెట్ ఉంటది, అలాగే విఐపి దర్శనం ఒకటి ఉంటది. అదే క్రైస్తవంలోనైతే, అది బైబిల్లోనైతే అలా ఉండదు. ఎక్కడికో వెళ్ళి నానా అవస్థలు పడి అసలు ఉండడో లేడో కూడా తెలియని పరిస్థితులు ఉండాల్సిన అవసరం లేదు. మన తండ్రి మన ఇంట్లో ఎలా ఉంటాడో అలాగనే ఆ నజరేయుడైన యేసు, ఆ జీవాధిపతి, సర్వమానవ పాపాల కొరకు ప్రాణం పెట్టిన దేవాది దేవుడు తండ్రి అంటేనే మన పక్కనే ఉంటాడు, మనలోనే ఉంటాడు. అది ఒక క్రైస్తవ్యానికి, మత విద్వేషాలు రెచ్చగొట్టే మొదటి గ్రంథాలకి, మొదటి దేవుళ్ళకి తేడా అది. మన దేవుడిని మనం స్పష్టంగా మన దగ్గరుండి ఆరాధించుకోవచ్చు. ఆయన అంటాడు, నీలో ఉన్నాను నీతో ఉన్నా అంటాడు. అది వాళ్ళ దేవి దేవతలతో అలా మాట్లాడరు. చెప్పాగా, కొబ్బరికాయలు అవి పసుపు కుంకాల వగేర వగేర అవన్నీ తీసుకొని పోయిన తర్వాత కారు పాస్కి ఇంత అమౌంట్ కట్టి 400-500 కారు పాస్ కట్టుకొని వాళ్ళ దేవి దేవతలు కూడా చూడాలి అంటే కొంత ధనం అనేది ఖర్చు అవుతుంది. కొంత ధనం అనేది ఖర్చు అయిన తర్వాత కూడా
అక్కడ నిజమైన దేవుడు ఆ, కాదు కూడా అదొక ప్రాబ్లం మళ్ళీ. అది బైబిల్ గ్రంథంలోనైతే స్పష్టంగా అది ఈ రీతిగా వ్రాయబడి ఉంటది. పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉన్నాడు, నీలో ఉన్నాడు. అతని పేరు నజరేయుడైన యేసు. స్పష్టముగా ఇది ఈ రీతిగా వ్రాయబడి ఉంటది బైబిల్లో. అందుకని సత్యం తెలుసుకున్న ప్రతి ఒక్కరూ సత్యం ఎక్కడుందయ్యా అని చెప్పి ఎరిగే ప్రతి ఒక్కరూ, అందుకే ప్రభువుని యేసుక్రీస్తు అని ఎరిగి, అందుకే ప్రతి ఒక్కరు క్రైస్తవులాగా తయారవుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ నశించిపోకుండా దేవుని దగ్గరికి ఈ రీతిగా వస్తున్నారు. నిజం. ఆయన పుట్టుక నిజం. ఆయన జీవించిన విధానం సత్యం. ఆయన పడిన శ్రమల సత్యం. ఆయన తిన్న కొరడా దెబ్బల సత్యం. అతనికి నజరేయుడైన యేసుకు సిలువ వేయటం సత్యం. క్షణకాలం మరణించడం సత్యం. ఒక రోజల్లా సమాధిలో ఉండటం సత్యం. మూడవ రోజు తిరిగి లేవడం అనేది సత్యం. అందుకే మేము సత్యాన్ని కనుగొన్నాం, సత్యాన్ని నమ్ముతున్నాం, సత్యాన్ని ప్రకటిస్తున్నాం. ఆ దమ్ము మీకుందా? మత విద్వేషాలు రెచ్చగొట్టే మతోన్మాదులకుందా? మీ దేవతల్లో ఎవరు దేవుడు కాదో తెలియలేని పరిస్థితి. నిజమైన దేవుణ్ణి కనిపెట్టుకోలేని పరిస్థితి. ఈరోజు శుభ శుక్రవారము అంటే గుడ్ ఫ్రైడే, మంచి శుక్రవారము. చాలా మంది తెలియకుండా పాపం కొంతమంది తెలియని వాళ్ళకి, అజ్ఞానులకి సిలువలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇదిగో ఈ రీతిగా హింసపడ్డాడు, ఈ రీతిగా బాధపడ్డారని చెప్పి ఇంకా ఆ బాధల కోసం ఏడుస్తూ దుఃఖపడుతూ ఉంటారు. నిజానికి మనందరి కొరకు ఈరోజు ఆయన ప్రాణం పెట్టాడు. ప్రాణం త్యాగం చేసిన ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్కడే. కనుక ఈ రోజు శుభ శుక్రవారం అని చెప్పి పేరు. గుడ్ ఫ్రైడే, మంచి శుక్రవారము. సర్వమానవ పాపాల కొరకు ప్రాణం పెట్టిన రోజు ఈ రోజు. నీ కొరకు, నా కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ సర్వమానవాళి ప్రతి ఒక్కరి కొరకు ప్రాణం పెట్టిన రోజు. అందుకే ఈ మత విద్వేషాలు రెచ్చగొట్టే మతోన్మాద గ్రంథాలు పక్క రాష్ట్రానికి పోతే ఆ గ్రంథాల పేర్లు తెలియవు, గ్రంథాలు తెలియవు. అలాగే పక్క రాష్ట్రాలకు పోతే ఈ మత విద్వేషాలు రెచ్చగొట్టే మతోన్మాదులు దేవి దేవతలు ఎవరో తెలియదు. ఎవరు దేవుడో కూడా తెలియదు. ఒక్క రాష్ట్రం మట్టికి పరిపాలన చేస్తున్నారు మా దేవుడు అని చెప్పుకుని మత విద్వేషాలు రెచ్చగొట్టే మతోన్మాదులు. అలా బైబిల్ అలా లేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు అలా లేడు. ఆయన సర్వ సృష్టికర్త, సర్వం జరిగిన దేవుడు. నజరేయుడైన యేసు ఒక్కడే సర్వ సృష్టికర్త. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్కడే. ఈ రోజు అనేక రాష్ట్రాలలో, అనేక దేశాలలో, ప్రపంచం మొత్తం ఆనందపడుతూ సిలువలో ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన 7 మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ఈ ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాలు ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆరాధిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారిని ధ్యానిస్తూ సత్యాన్ని నమ్ముతున్నారు, సత్యాన్ని ప్రకటిస్తున్నారు, సత్యం కోసం బ్రతుకుతున్నారు. పక్క రాష్ట్రానికి పోతే మత విద్వేషాలు రెచ్చగొట్టే మతోన్మాద దేవి దేవతలు ఎవరో తెలియదు. పక్క రాష్ట్రాలకు పోతే మత విద్వేషాలు రెచ్చగొట్టే మతోన్మాదుల పండుగలు తెలియవు. అయితే
ప్రపంచ దేశాలలో ప్రతి ఒక్కరికి పరిచయమైన వ్యక్తి, ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు వారు ఒక్కడే. ఇది సత్యం. ఈ సత్యాన్ని ప్రకటిస్తున్నాం. ఈ సత్యాన్ని నమ్ముతున్నాం. ఈ సత్యం కోసం బ్రతుకుతాం. ఆ సత్యమే నజరేయుడైన యేసుక్రీస్తు వారు. ప్రతి ఒక్కరూ, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సత్యాన్ని కనుగొనండి. సత్యం ఎక్కడ ఉందో కనుగొనండి. సత్యాన్ని తెలుసుకోండి. సత్యం కోసం బ్రతకండి. ఇప్పటి వరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి వందనాలు. ముఖ్యంగా ఈ సమయంలో ఈ రీతిగా మేము ముందుకు రావడానికి ముఖ్య కారణం, సిలువలో పలికిన ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన 7 మాటలు జ్ఞాపకం చేసుకుందామని ఈ రీతిగా మీ అందరి ముందుకు ఇదిగో ఈ రీతిగా రావటం జరిగింది. ప్రతి ఒక్కరికి మరొక మాట, ప్రతి ఒక్కరు సత్యాన్ని నమ్మండి. సత్యాన్ని తెలుసుకోండి. సత్యం కోసం బ్రతకండి. మనం ఈ మధ్య కాలంలో నేను ఒక వీడియోలో చెప్పాను, మనకి లైవ్ ఇవ్వటానికి సిగ్నల్ కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది అని చెప్పి ఈ మధ్య కాలంలో నేను చెప్పాను. దేవుని కృపను బట్టి మీ అందరూ ప్రార్థన బట్టి, మా ప్రార్థనలు బట్టి మా గృహానికి వైఫై మా గ్రామానికి రావడం జరిగింది. కనుకనే ఇప్పటి వరకు ఏ ఆటంకాలు లేకుండా ఇదిగో ఈ రీతిగా దేవుని మాటలు మీతో పంచుకోవటానికి దేవుడు ఇట్టి కృపని నాకు ఇచ్చాడు. వినుటకు మీకు ఇచ్చాడు. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి. మరికొన్ని వీడియోలతో నేను మీ ముందుకు వస్తాను. యేసు రక్తమే